అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ, అంగన్వాడీ టీచర్లు ఆయాల జీతాల పెంపుకు సంబంధించి ఏం చేయాలి, అదేవిధంగా కొత్తగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయడం, వివిధ అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశాల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరిదాకా వినండి, లైక్ చేయండి. ఇక్కడ చూస్తే అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో 11,000 పోస్టుల భర్తీ. ఇది తెలంగాణ నుంచి వచ్చిన న్యూసు. మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు, ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క అంటే ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన శాఖల స్థితిగతులను, పాలనా తీరును, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణను, ఇతర అంశాలను సీతక్క అయితే వివరించారు. అయితే ఇక్కడ చూస్తే స్త్రీ శిశు సంక్షేమంలో అంగన్వాడీలదే కీలక పాత్ర. మరి లోపాలను అరికట్టి ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకే పర్యవేక్షణ చర్యలు చేపట్టాం. గతంలో అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్టు 2 ఏళ్ల పాటు ఒకే కాంట్రాక్టర్కి ఇవ్వడం వల్ల నిర్లక్ష్యం చూపారు. మేము వచ్చాక ఆ నిబంధనలు మార్చాం. ఆహారం, గుడ్ల సరఫరా పకడ్బందీగా సాగుతోంది. అంగన్వాడీలకు ఫర్నిచర్, ఇతర సామాగ్రి సమకూర్చాం. వాటిలో 11,000 ఖాళీలు గుర్తించాం. దాదాపు సూపర్వైజర్ పోస్ట్ ప్రమోషన్ వచ్చాయి. కొంతమంది ఆయాలు రిటైర్ అయ్యారు, అంగన్వాడీ టీచర్లు రిటైర్ అయ్యారు, కొంతమంది అనారోగ్యం చేత కొంతమంది పదవి విరమణ పొందారు. ఈ విధంగా ఇప్పుడు 65 సంవత్సరాలు నిండిన వారందరినీ కూడా 2 లక్షల బెనిఫిట్ ఇచ్చి పదవి విరమణ చేయిస్తున్నారు. కాబట్టి చాలా వరకు 11,000 నుంచి దాదాపు 11,000 పైగానే అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. వాటిని త్వరలోనే భర్తీ చేస్తాం. ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 చెల్లిస్తున్నాం. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం అంగన్వాడీ కార్యకర్తలకు ఇంగ్లీష్ టీచింగ్ మీద, ఇతర అంశాల మీద శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తాం. తద్వారా పిల్లల నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలలో చేరతారని చెప్పి సీతక్క అయితే చెప్పారు. ఇక ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు ఇక్కడ 9,000 ఇచ్చారు, కానీ దాదాపు 11,000 ఖాళీలను అయితే గుర్తించడం జరిగింది. భర్తీకి కసరత్తు అయితే జరుగుతుంది. త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ అయితే ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూల్గా అప్గ్రేడ్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదనంతర ప్రక్రియను అయితే మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ గుర్తించి వెంటనే భర్తీ చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇదొక కొత్త వారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. పాత వారికి కూడా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడైతే 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. 65 ఏళ్ల వరకు ఈ అంగన్వాడీ పోస్టులో ఉండొచ్చు. మరి ఖాళీల్లో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పిస్తారు. మరి సూపర్వైజర్ పోస్టులోనూ 50% ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకు 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హత లేకపోవడంతో టీచర్ల పోస్టు భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వివరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. మరి ఇప్పుడు కొంతమంది అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న వారికి ఇంటర్ లేకుంటే ఎలా అని ఆలోచిస్తున్నారు. మరి అందుకోసం వారందరూ కూడా ఓపెన్ ఇంటర్ పూర్తి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా అందుకోసం నేను మన ఛానల్లో కూడా వీడియో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఓపెన్ ఇంటర్ చేసుకోండి. త్వరలో విధి విధానాలు, ఖాళీల భర్తీ, పోస్టుల సంఖ్య వంటి అంశాలపై కూడా అధికారికంగా స్పష్టత అయితే రానుంది. మరి శిశు సంక్షేమ శాఖపై సమీక్షలు ప్రతి జిల్లాకి మంత్రితో పాటు ఆ 2 శాఖలకు చెందిన కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఉంటారు. 13వ తేదీ నుంచి ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు ఒక్కో రోజు సమయం కేటాయిస్తారట. ఉదయం పూట ఒక శాఖపై, మధ్యాహ్నం పూట మరో శాఖపై సమీక్ష నిర్వహిస్తారట. అలా వీలు కాకపోతే ఒక్కొక్క శాఖ 2 గంటలు టైం కేటాయిస్తారట. ప్రధానంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులు, సమస్యలను ఎలా పరిష్కరించాలి, గ్రామీణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇంకేం కల్పించాలి అనే అంశాల మీద ఇక్కడ డిస్కస్ చేస్తారంట. ప్రతి జిల్లాకి ఈ మంత్రి గారు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు అంగన్వాడీ సమస్యల పట్ల వాటి యొక్క మెమరాండం మొత్తం కూడా అంగన్వాడీ జీతాల పెంపు కానీ, అంగన్వాడీలకు ఆయాల యొక్క జీతాల పెంపు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ, వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ కానీ, పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర సమస్యలన్నిటి, గ్యాస్ బిల్లులు, పెండింగ్ బిల్లులు, మెనూ బిల్లులు, ఇవన్నిటికి సంబంధించి కూడా మీ ప్రతి జిల్లా మహిళా సంక్షేమాధికారికి మీరు ఒక మెమరాండం ఇస్తే దాని ప్రకారం వాళ్ళు మంత్రికి వివరించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి సీతక్క గారు జిల్లాల వారీగా నిర్వహించే సమీక్షల్లో అంగన్వాడీల జీతాల పెంపు,
ఆయాల జీతాల పెంపు, అంగన్వాడీలకు టీచర్లకి ఆయాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ వర్తింపు తదితర అంశాలను కూడా చర్చించి వాటి మీద నిర్ణయం తీసుకుంటారని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి విధానాన్ని అంగన్వాడీల పట్ల చూపిస్తాం, అంగన్వాడీల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి జరిగే జిల్లాల సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధించిన అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూళ్ల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి రాగానే మహబూబ్నగర్ జిల్లాలో అంగన్వాడీ ప్రీ స్కూల్ను మొదట ప్రారంభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ప్రారంభించే రోజైనా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అంగన్వాడీల జీతాల పట్ల, ఆయాల జీతాల పట్ల ఒక గుడ్ న్యూస్ చెప్తారని చెప్పి ఆశిద్దాం. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.